మీ రహస్యాలను ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పవద్దు. అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది. నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది. ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులు ఎవరో నీకు తెలుస్తుంది. పూల వాసన గాలివాలు బట్టి వ్యాపిస్తుంది, కానీ మనిషి మంచితనం మాత్రం 4 దిక్కులకు వ్యాపిస్తుంది. మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. ఎందుకు ఈ పని చేస్తున్నాను? దీనివల్ల ఫలితం ఏమిటి? ఇందులో విజయం సాధించగలనా? ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టకూడదు. ఎవడు ఎలాంటి స్వార్థం లేకుండా మరొకటితో జతకట్టడు. ఏ ప్రయోజనం ఆశించకుండా ఊరికే స్నేహం చేస్తున్నా అని చెబితే దాన్ని నమ్మేవాడే శుద్ధ అప్రయోజకుడు. భగవంతుడు విగ్రహాల్లో ఉండడు. నీ భావాలే భగవత్ స్వరూపం. నీ మనసే దేవాలయం. ఈ ప్రపంచంలో 2 బలమైన తిరుగులేని శక్తులు. ఒకటి యుక్తశక్తి, రెండవది ఆడదాని అందం. వేరే వారి తప్పుల నుండి పాఠాలను నేర్చుకో. ఎందుకంటే అన్నింటినీ నీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు జీవితకాలం సరిపోదు. డబ్బు లేని పురుషుణ్ణి వేశ్య విసర్జిస్తుంది. ఓడిపోయిన రాజుని ప్రజలు విసర్జిస్తారు. పళ్ళు ఇవ్వని చెట్లను పక్షులు విసర్జిస్తాయి. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు. ఎప్పటి వరకు మన నుండి జనాలకు లాభం ఉంటుందో అప్పటి వరకే మనకు విలువ ఉంటుంది. తెలివైన వారు ఎప్పుడూ తన భార్య గురించి ఇతరుల ముందు ఎప్పుడూ చులకనగా మాట్లాడరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.